ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు 20 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నట్లు ప్రకటించారు. అప్పులు 5 కోట్ల రూపాయల మేర ఉన్నాయని కుప్పం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. తన సతీమణి భువనేశ్వరి పేరిట 648 కోట్ల రూపాయల విలువైన స్థిర చరాస్తులున్నట్లు వివరించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన పేరిట మొత్తం 20,44,33,814 రూపాయల ఆస్తులున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. స్థిరాస్తి విలువ 19,96,95,474 రూపాయలు కాగా 47,38,067 రూపాయల విలువైన చరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. అప్పులు 5,20,96,605 రూపాయలున్నట్లు తెలిపారు. 2017-18లో ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన వివరాల ప్రకారం ఆదాయం 64,73,208 రూపాయలని పేర్కొన్నారు. తనకు 2,22,000 విలువైన అంబాసిడర్ కారు ఉందన్నారు. చంద్రబాబు సొంతంగా కొనుగోలు చేసిన ఆస్తుల విలువ 19,55,00,000 రూపాయలు కాగా వంశపారంపర్యంగా సంక్రమించినవి 41,94,000 రూపాయలుగా పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నంబర్ 65లో 1,225 చదరపు గజాల స్థలంలో 14,950 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం తన పేరిట ఉందన్నారు. ప్రస్తుతం ఈ భవనం విలువ 19,55,00,000గా పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని శేషాపురంలో భవనముందని తెలిపారు. సర్వే నంబర్ 214/3లో 0.97 ఎకరాల్లో 3,950 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ నిర్మాణం విలువ 41,94,000 రూపాయలని పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో కుమారుడు లోకేష్ తో కలిసి 5,16,00,000 అప్పు ఉందన్నారు. లోకేష్ కు 8,89,000 రూపాయల రుణం ఉందన్నారు. సీఎంపై ప్రస్తుతం ఒక కేసు నమోదైంది. మహారాష్ట్రలోని బాబ్లీ సందర్శన సందర్భంగా ఈ కేసు నమోదైనట్లు తెలిపారు. భార్య భువనేశ్వరి పేరిట 648,13,00,000 విలువైన ఆస్తులు ఉన్నాయి. స్థిరాస్తి 74,29,00,000 కాగా 573,84,00,000 రూపాయల విలువైన చరాస్తులు ఉన్నాయి. 2017-18లో చూపిన ప్రకారం ఆదాయం 13,45,00,000 తెలిపారు. సొంతంగా సంపాదించిన ఆస్తి విలువ 74,29,00,000 రూపాయలుగా పేర్కొన్నారు. చంద్రబాబు సతీమణి చరాస్తుల్లో 1,12,00,000 విలువైన 3,519 గ్రాముల బంగారం, 89,44,000 విలువైన 42.41 కిలోల వెండి ఉన్నాయి. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ లో 545,76,00,000 విలువైన షేర్లు, నిర్వాణ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో 3,28,00,000 రూపాయల పెట్టుబడులు ఉన్నాయని తెలిపారు. మెగాబిట్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ లో 22,49,000 పెట్టుబడి ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా మదీనాగూడలోని సర్వే నెంబర్ 51లో 73 లక్షల విలువైన 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ విలువ 45 కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నారు. తమిళనాడు కాంచీపురం జిల్లా సెన్నేరు కుప్పంలో 2.33 ఎకరాల్లో వ్యవసాయేతర భూమి, 50,000 చదరపడుగుల భవనం ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ విలువ 29,29,00,000 రూపాయలుగా ఉందని తెలిపారు. భువనేశ్వరి చెల్లించాల్సిన అప్పులు 10,07,98,000 రూపాయలని అఫిడవిట్లో చంద్రబాబు వెల్లడించారు.